అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నాలో ఉన్నాడండి, ఎవడండి నన్ను అడ్డుపడేది? నాలో ఉన్న సత్యాన్ని ఆటంకపరచగలిగేవాడు ఎవడండి? అందుకనే నాకు అద్భుతమైన, చాలా ఇష్టమైన, ధైర్యపరిచే మాట ప్రకటన గ్రంథంలో ఉంది. ఆయన ద్వారము తీయగా ఎవడండి? సువార్తను ఆటంకపరిచేవాడు, దేవుని కార్యాలు చెడగొట్టేవాడు ఎవడండి? యాక్ట్ చేసేవారు దేవుని యొక్క కార్యాలు ఎటు చూపించలేరండి, జీవించేవారు మటుకే చూపిస్తారు. యాక్ట్ చేసేవాళ్ళు ప్రార్థనకి చింతకాయలు కూడా రాలవు, జీవించే వారి ప్రార్థనకు శవాలు లెగుస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. యాక్టింగ్ చేయలేని వారికి దేవుడిచ్చిన అతీతమైన శక్తి. మేము సామాన్యులం కాదు, క్రీస్తు బిడ్డలము. అర్థమవుతుందండి? సామాన్యులు కాదు. అపోస్తలులు పౌలు శీలలు వారు సామాన్యమైన వ్యక్తులు కాదు, వారు దేవుళ్ళు. ఎస్, దేవుడు బిడ్డ. దేవుడు అవ్వకపోతే దేవుడు బిడ్డ దయ్యమవుతుందా? నువ్వెందుకు నమ్ముకున్నావు? ఇప్పుడైనా యాక్టింగ్ మానే, ఇప్పుడైనా దాచిపెట్టడం మానే. మన్నాను దాచేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు మన్నా ఏమైపోయిందండి? కుళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళైనా బతికారా? వాళ్ళు చచ్చిపోయారండి. మూర్తుడు చేసుకుని ఏమీ తెలియదు అన్నారండి. కళ్ళు తుడుచుకుని మేమేం చూడలేదు ప్రభా అన్నారండి. నీ సాక్ష్యము చెప్పదండి. సముద్రము తన మృతులను అప్పగించును, ఆకాశము కింద నా మృతులను ఆకాశం అప్పగించును అన్నాడండి. దేవుడికి చెప్పని సాక్షి. నీ చుట్టూ సాక్ష్యాలు ఉన్నాయి. నీ భర్త నీ దగ్గర ఉండకపోవచ్చు, నీ భార్య నీ దగ్గర ఉండకపోవచ్చు, ఏంటంటే నీ పిల్లలు నీ దగ్గర ఉండకపోవచ్చు, సీసీ కెమెరాలు ఉండకపోవచ్చు, కానీ సాగర్ గారి ఇంటి ముందున్న చెట్టే సాక్ష్యం ఇస్తుంది.